మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ చదువుకునే టీచర్లు చాలా మెరిట్. రేపు డిఎస్సి లాంటి ఎగ్జామ్ లో ఉత్తీర్ణులై వాళ్ళు ఇక్కడ వచ్చేది. ఇలా చక్కటి వాతావరణం. ఈరోజు మీరు ఏ స్కూల్ అన్నా పోండి, మీ ఇష్టం వచ్చిన ప్రైవేట్ స్కూల్ పోండి, ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ లేదు. ఈ వాతావరణంలో పిల్లలు పెరిగితే కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మీ ఈ చదువు చెప్పే ఉపాధ్యాయులు చాలా తెలివిగా. ఇప్పుడు మన ఒక మేడం మాట్లాడారు, తల్లి ఆ పేరుంది రజనీ గారు మాట్లాడారు. ఆమె ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను. ఇట్లుందా మా స్కూలు? నువ్వు పనిచేసే స్కూల్ ఇట్లుంటుందా? అక్కడ ఆమె జీతం ఎంతమ్మా మీ జీతం? అక్కడ 5,000 10,000 ఇస్తారు, లేకపోతే 15,000 ఇస్తే ఎక్కువ. ఇప్పుడు మన సార్లు జీతం ఎంత తెలుసా? 1,00,000 రూపీస్. అక్కడేమో 10,000 పడి ప్రైవేట్ స్కూల్లో. ఎందుకంటే టాలెంట్. మీరు కూడా ఎగ్జామ్ చదివి మీరు ఆ టెస్ట్లో పాస్ అయితే మీకు కూడా నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. మీరు టీచర్ అంటే తక్కువ అనుకుంటున్నారు. అర్థమైందా? సో బోర్డు అని ఇప్పుడు లోకేష్ బాబు గారు దాదాపు 2,000 టీచర్ పోస్టులుగా ఎగ్జామ్. ఇప్పుడు డిఎస్సి 16,000 టీచర్ పోస్టులు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. మీకన్నా చదువుకున్న అక్కోళ్ళ ముందు బాగా చదువుకొని ఈ టెస్ట్లో క్వాలిఫై అయిపోతే మీకు టీచర్స్గా వస్తారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తల్లిదండ్రులు మీ పిల్లలు ఇంకా మగపిల్లల్ని బయట చదివిస్తుంటారు. మన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు. వాడు దేనికి పనికి రాకుండా పోతాడు మాలాగా. మళ్ళీ రాజకీయాల్లో చేర్చాల్సి వస్తుంది. పిల్లల్ని ఇక్కడ చక్కగా ఈ పిల్లలు చదువుకుంటున్నారు. భవిష్యత్తులో మన వాళ్ళు అడిగినట్టు ఎంపీ గారి సహకారంతో లోకేష్ బాబు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇంటర్మీడియట్ పెట్టడానికి కూడా అతి త్వరలో ప్లాన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్. మరి అన్నగారు ఆల్రెడీ చెప్పారు, ఇక్కడ మనం ఎంతైతే ఖర్చు అవుతుందో ఇక్కడ మీరు మధ్యాహ్నం పూట కానీ ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడానికి మంచి హాలు ఇక్కడ చక్కగా అవసరమైతే ఎప్పుడైనా మీరు చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకునే విధంగా ఒక పెద్ద హాల్ ఇక్కడ ఏర్పాటు చేద్దాం. మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు. కాబట్టి అన్నగారిని మీరు ఎవరు ఇంకా పెద్ద అడుగుతారనుకుంటే ఎవరేమి అడగలేదు. భవిష్యత్తులో కూడా నేను ముఖ్యంగా టీచర్స్ చెప్పేది తల్లిదండ్రులకి మగపిల్లలను కూడా ఇక్కడికి పంపండి. బయట అక్కడ ఏదో ఎక్కువ చెప్తారు, మీరు బయట ప్రైవేట్ స్కూల్లో పంపమాకండి. పంపడం వల్ల వాడు ఆరోగ్యం చెడిపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అక్కడ 24 గంటల ర్యాంక్ అని చెప్పి వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ఇబ్బంది పడుతూ ఉంది మొన్న. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఆలోచించి అప్పులు చేసి బయట మీకు తల్లికి వందనం దేనికి ఇచ్చారు? పిల్లలు చదివించండి. వాళ్ళకి ఏదైనా అవసరమైన ఇంకా వాళ్ళకి ఏదైనా ఖర్చు పెట్టి మీరు వెంటనే టీవీనో ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి కాదు. ఆ బిడ్డలకి ఏం కావాలి, వాళ్ళు ఏ విధంగా ఇంకా చదివించడానికి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు రావడానికి ఇబ్బంది, ఆటో పెట్టి పంపండి. ఆ ఖర్చు వాళ్ళకి పెట్టండి. అంతేగాని మనం తాకడ పెట్టిన బంగారం తెచ్చుకోవడానికో అటువంటి కాకుండా పిల్లల్ని చక్కగా చదివించాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే ఇదా మన ఏరియాలో కలెక్టర్లు అయ్యారంటారు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ స్కూల్లో, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకో. ప్రైవేట్ స్కూల్లో మాలో చదివిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. దేనికి పనికి రాళ్ళలో రాజకీయాలకు వచ్చారు. ఐఏఎస్లు ఐపీఎస్లు టీచర్స్, తర్వాత లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ రకరకాలుగా పైకి వచ్చారంటే టాలెంట్ టెస్ట్లో రావాలి. ఆ టాలెంట్ టెస్ట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే ఉంటారు. కాబట్టి దీన్ని ఏదో గత్యంతరం లేక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నామనే నినాదాన్ని మానుకొని మాది మంచిబడి మన ప్రభుత్వం చక్కగా ఇంకా ఇన్సెంటివ్స్ పెంచి లోకేష్ బాబు గారు చెప్పారు 2 సంవత్సరాలు చూడండి ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం పోటీ పడే తత్వాన్ని నేను తీసుకొస్తానని వారు సభాముఖంగా తెలియజేశారు. కాబట్టి అందరూ సద్వినియోగం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. అంతా కూడా ఈ ప్రాంతాల ఎంపీలు ఒక రైలు కూడా నడిపేదానికి త్వరితగతిన అప్ టు కనిగిరి, ఆ తర్వాత పామూరు వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. కాబట్టి దీనిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేము కూడా చేయాలని అనుకుంటున్నామని తెలుపుకుంటూ, కాలాతీతమైంది, ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మాకు కూడా కొన్ని మిగతా ప్రోగ్రాములు ఉన్నందువల్ల మీతో ఇది ఇంపార్టెంట్గా మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది మా లోకేష్ బాబు గారు వారి ఆదేశాల మీదటగా ఇక్కడ అందరితో పేరెంట్స్ కూడా కలుసుకొని కంచెర్ల వారి పాలనలో
ఉన్న స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ వారు చెప్పిన విషయాలు అని చెప్పిన కూడా మన గౌరవ శాసనసభ్యులు తీసుకెళ్లి నివేదిక కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా తెలుపుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ మా పాత నాయకులందరూ కూడా సంతోషంగా పెద్ద అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అక్కడి నుంచి లోపల పాలానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ సార్. మన పార్టీ గుర్తు సైకిల్ కదా సార్, దానికి సంబంధించిన సైకిల్ కావాలి సార్. వస్తాయి, అన్ని గ్రామాలకు కూడా వస్తాయి సైకిళ్ళు. అందువల్ల పార్టీ గుర్తు అనేది గుర్తు పెట్టుకునేటట్టుగా మీకు సైకిళ్ళు కూడా వస్తాయి.